జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మజ్లిస్ అధినేతను ఆయన కలిశారని ఆరోపించారు. ఇక జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను జూబ్లీహిల్స్ ప్రజలు చూశారు. ఈ రెండు పార్టీలు నగరాన్ని అధ్వానంగా తయారు చేశాయని విమర్శించారు. ఇక విశ్వనగరం చేస్తామన్న భారత రాష్ట్ర సమితి విషాద నగరంగా మార్చిందని దుయ్యబడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని ఆదరించాలన్నారు. మీరు గతంలో బీఆర్ఎస్ కు ఓటేశారు, గతంలో కాంగ్రెస్ కు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడ ఎంఐఎం కూడా ఓటేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కూడా మీరు ఓటేశారు. ఏది చేసినప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పార్టీలు కూడా సిటీని జూబ్లీహిల్స్ రెండింటికి కూడా నిర్లక్ష్యం చేసింది. మనం జూబ్లీహిల్స్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ లో డ్రైనేజీలు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక్కటి కూడా ప్రభుత్వ కార్యాలయం లేదు. ఇటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్ ఉన్నది. జూబ్లీహిల్స్ కు ఒక ప్రణాళికతో జీహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది 100 రోజుల్లో దీన్ని స్వరూపం మారుస్తాం, విశ్వనగరం చేస్తాం. అది విశ్వనగరం మారిందా, విషాద నగరం మారిందా, జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పాలి. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్ గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే, అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే, హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు అంటే ఇది ఒక జూబ్లీహిల్స్ ప్రజల మీద ఇది మోసపూరితమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు చేసింది ఏంది? ఈ యొక్క రాష్ట్రానికి చేయలే, జూబ్లీహిల్స్ కూడా చేయలే. 6 గ్యారంటీలు అన్నారు, 420 ప్రామిస్లు చేశారు, వాగ్దానాలు. ఈ 420 గతంలో చట్టం మారింది కాబట్టి ఇదంతా 420 కేసులే. ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసులే. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజల్ని ఒక్కసారి గమనించాలి, వాళ్ళని కోరుతా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో మోదీ గారి ప్రభుత్వము, మోదీ గారు చేసినటువంటి ఏదైతే పనులున్నాయో వికసిత భారత్ వైపు పోతా ఉన్నాం. అదేవిధంగా మోదీ గారిని మనం ఈరోజు తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. జూబ్లీహిల్స్ కూడా మనం గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే రేపు అసలైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని ఆపేట ప్రయత్నం చేస్తారు.